హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అద్భుతమైన పాతకాలపు రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. రాగి పిట్టు అండి. ఈ రాగి పిట్టు నడుము ఎముకలు గట్టిపరుస్తుంది. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తినవలసిన రెసిపీ. ఆడపిల్లలు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి. చాలా మంచిది. ఈ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ రాగి పిట్టును తయారు చేసుకోవడానికి ఇలా ఒక కప్పు నిండాకు రాగిపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రాగిపిండిని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ రాగిపిండినంతా మనము కాస్త లైట్గా తడుపుకోవాలి. ఇందులోకి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మనం ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిలోకి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండినంతా ఈ విధంగా మనము కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పిండి ఇలా మనము చేత్తో ఇలా కలిపి ఇలా ఉంట చేస్తే ఈ విధంగా మనకు ఉండకట్టినట్టు వస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఈ పిండినంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు మనం ఈ రాగి పిట్టును తయారు చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో అన్న మనము రాగి పిట్టును స్టీమ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక గిన్నెలో అన్న మనము రాగి పిట్టును స్టీమ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గిన్నెలో స్టీమ్ చేసుకుంటున్నాను. ముందుగా ఇలా ఒక గిన్నెలోకి సగం దాకా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ను వాటర్లో తడిపేసి గిన్నె పైన వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఏదన్నా ఒక తాడుతో ఇలా మనము టైట్గా కట్టేసేయాలి. ఇలా ఈ క్లాత్ కాస్త లూజ్గా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉండడం వల్ల మనం వేసుకునే పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకునే రాగిపిండినంతా ఇలా మనం ఈ క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా ఈ రాగిపిండి అంతా క్లాత్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అంతా చుట్టూరు హోల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల రాగిపిట్టు అనేది తొందరగా ఉడికిపోతుంది. లోపల పైన అంతా కూడా బాగా చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అంతా రాగిపిట్టు పైన వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను మనం స్టవ్ మీద పెట్టుకుందాం. అలానే ఈ గిన్నెలో నుంచి ఆవిరేది బయటకు పోకుండా పైనుంచి ఇలా కరెక్ట్గా సరిపోయే గిన్నె ఏదన్నా ఉంటే పైనుంచి ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా పైనుంచి గిన్నె పెట్టేసిన తర్వాత ఇందులో నుంచి స్టీమ్ ఏది బయటకు పోకుండా పైనుంచి ఏదన్నా బరువు పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఈ రాగి పిట్టును కుక్ చేసుకోవాలి. ఇలా 20 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదండి, మనకి రాగి పిట్టు అనేది తయారైపోయింది. మీకు ఈ రాగి పిట్టు ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవడానికి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా మనము ఇలా ప్రెస్ చేస్తే రాగి పిట్టు అనేది మెత్తగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఈ రాగి పిట్టు అంతా చాలా చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా మనము చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటుంది. ఈ విధంగా ఉంటే మనకి రాగి పిట్టు అనేది తయారైపోయినట్లే. ఇప్పుడు మనం ఈ రాగి పిట్టునంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ రాగి పిట్టు అనేది హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకొని తినండి. నడుము నొప్పులు అనేది అస్సలు రాదు. ఈ విధంగా మనము రాగి పిట్టును తీసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మనము రాగి పిట్టునంతా ఇలా ఒక గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తీపి కోసం ఇలా మనము 1/2 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి. ఇలా ఈ బెల్లం తురుము మనము రాగి పిట్టు వేడిగా ఉన్నప్పుడు అందులోకి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలానే 2 స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసుకొని ఇలా ఒక గరిటెతో ఇలా ఒకసారి అంతా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత చేత్తో అంతా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, పాతకాలపు రెసిపీ రాగి పిట్టు చాలా ఈజీగా మనము తయారు చేసుకున్నాం. హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఆడపిల్లలకైతే ఖచ్చితంగా ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి. చాలా మంచిది. నడుము నొప్పి అనేది రాదు. ఈ రాగి పిట్టు అనేది ఆడపిల్లలు ఫస్ట్ టైం పుష్పవతి అయినప్పుడు ఖచ్చితంగా తయారు చేసి పెడతారు. అంత మంచిదండి. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.